హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఏమండి, ఒక మంచి తమాషా వాక్యం. 12, 13, 14 వచనాలు చదివితే ఎవరైనా ధ్యానించాలని ఆశపడుతున్నాను. చదువుతల్లి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది బైబిల్ కాలేజెస్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాత్రమే చెప్పాల్సిన ఒక నిగూఢమైన లోతైన ఏమండి కొవ్వు మెదళ్ళని సబ్జెక్టు. అయితే మనకెంత అవసరమో అంతవరకే ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ఒక ఫెసిలిటీ కూడా పరిశుద్ధాత్మనిచ్చాడు. దానికి కూడా పౌలయ్య గారే మాదిరి ఇదే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ దాని గురించి లోతైన సంగతులు కోలగాని ఇప్పుడు కుదరదు అని వదిలేశాడు. మరి పాస్టర్లందరికీ ఫస్ట్ యేసు ప్రభు, నెక్స్ట్ పౌలు గారే కదా మాదిరి. ఆ రేంజ్లో ఇంకెవరు లేరు భూమి మీద. ఎప్పటికీ తిరుగులేని మాదిరి యేసు ప్రభు, నెక్స్ట్ ఇంక అసలు తిరుగులేదు. పౌలు గారే లేకపోతే, ఆయన పత్రికలే రాయకపోతే అసలు భూమి మీద ఎవడికి పాత నిబంధన అర్థం కాదు. పాత నిబంధనలన్నీ తాళం కప్పలే, మొత్తం తాళ చేయాలన్నీ పౌలు గారి పత్రికలే. నీకు పౌలు గారు పత్రికలు శ్రద్ధాభక్తులు కలిగి బుద్ధిగా చదివితేనే నీకు ఓల్డ్ టెస్టమెంట్ అర్థం అవుద్ది. దాని మతలబ్ ఏంటంటే, కిటికీ ఏంటంటే, కొత్త నిబంధన చదివితే పాత నిబంధన అర్థమైంది. ఈ వర్షం చదువుకు రావాలి కదా అని చెప్పేసి ఇంటి చదివేస్తాం నీ చిరాకు వచ్చేస్తుంటుంది, అర్థమై సావదు. ఇక్కడికి వచ్చాక ఓహో అనిపిస్తుంది. ముందు ఉపయోగపడుతుందని ముందు చదివేయాలి పాత నిబంధన. అప్పుడు కొత్త నిబంధన బాగా మదించాలి. అప్పుడు ఒక్కొక్కటి అధ్యాసంగా అడ్డే అంటుంటే క్రొవ్వు మీద నీకు అప్పుడు ఉంటుంది మజా. హల్లెలూయా. చికెన్ కర్రీ బాగుందండి, ఫిష్ కర్రీ బాగుందండి అంటాం కదా, వండినందుకు బాగుంది. అలా పచ్చి తెచ్చుకొని తినేస్తే బాగోదు. సరైన ధ్యానం చేసి దాంట్లోంచి ఒక మేత సంపాదించుకుంటే పొందితే అది మజా. రా మెటీరియల్ అలాగే పోగేసుకొస్తే చిరాకు వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? మన్నా దేవదూతల ఆహారం, ఆకాశ ధాన్యం, పరలోక పంట. అయినా యథాతథంగా తింటే పనిచేయదు. దాన్ని సమకూర్చుకొని రోట్లో దంచుకొని పిండి చేసుకొని ఉప్పు కలుపుకొని నీరు కలుపుకొని రొట్టె కాల్చుకొని ఈ కీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు అట్లు కలుపుకొని తింటేనే మజా అవుతుంది. మన్నా అయినా సరే, పరలోకం అయినా సరే ఈ ఏర్పాటంతో ఉండాలి. కనుక దేవుని వాక్యాన్ని సత్యవాక్య శరీర విభజన రావాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దీన్ని ఇక్కడ విరిచి దేంతో కలపాలి ఇది తెలియాలి. వంటకం భాష వచ్చింది కనుక ఎంత నూనె వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అన్నీ తెలియాలి. ఉప్పే కదని తెగేసి ఎత్తే కుదరదు కదా. తగ్గితే ఆస్వాదించలేము, ఎక్కువైతే అసలు ముట్టుకోలేము. మోతాదుకు సరిపడా సత్యవాక్యమును సరిగా విభజించటంటే ఏ వాక్యాన్ని ఎలాగే విభజించాలి, దేనితో కలపాలి, ఇదంతా యేసయ్య పాదాల దగ్గర పొందుకొని రావాలి. హల్లెలూయా. కనుక యాజకత్వాన్ని గురించి, యాజక క్రమాల గురించి, వంతుల గురించి, ఆయా వంశాల గురించి, మెల్కీసెదెకు క్రమం, అహరోను క్రమాల గురించి చాలా లోతుగా, చాలా అద్భుతంగా డిస్కస్ చేసిన, డీల్ చేసిన ఒక నిగూఢమైన చాప్టర్ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. అది నిజానికి మన స్టాండర్డ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సేవకులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన కొన్ని విషయాలు అందులో వారికి దొరుకుతాయి. ఈ పూట ఒక చిన్న సరళమైన, సాధారణమైన, సులభమైన ఒక పాఠాన్ని ప్రభు దగ్గర మీ కొరకు నేను తీసుకుని వచ్చాను. వెరీ సింపుల్, స్ట్రైట్ మెసేజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ, వారి సేవల గురించి మాట్లాడుతూ, మెల్కీసెదెకు క్రమములో చేరాడు, అహరోను క్రమములో చేరలేదు అనే అద్భుత విషయాల్ని ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారంటే, యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మారిపోద్ది. ఆయన అహరోను క్రమంలో యాజకుడిగా చేరక మెల్కీసెదెకు క్రమంలో చేరాడు. ఈ యాజకుడు మారాడు కాబట్టి యాజక క్రమాలు కూడా మారిపోతాయి అని మొదలెడతా వచ్చి, అసలు యాజకత్వమే తీరే మారిపోయింది అంటూ అహరోను క్రమములో చేరిన యాజకులందరూ కూడా లేవి గోత్రముల నుండి వచ్చారు. కానీ యేసు లేవి గోత్రముల నుండి కాక యూదా గోత్రం నుంచి యాజకుడయ్యాడు అన్నాడు. అంతకుముందు ఎవడు కూడా యూదా గోత్రం నుంచి యాజకుడైన దాఖలం అహరోను మొదలుకొని యేసుకు ముందుగా ఉండే జకరియా దాకా ఎవరు కూడా యూదా గోత్రములోంచి కానీ మరో గోత్రంలోంచి కానీ యాజకుడైన దాఖలం ఏమి కూడా చరిత్రలో లేదు. అహరోను దినములు మొదలుకొని లేవి గోత్రికులే యాజకులుగా పనిచేశారు. దానికి కారణం వాళ్ళ ప్రతిష్ట, వాళ్ళ సమర్పణ, దేవుని కృప, ఇవన్నీ వేరే సబ్జెక్టు. కానీ చేసింది అయితే అల్లే కదా, అంతవరకు క్లియర్ కదా. నేను ఆ యాజకత్వం, ఆ వరుసలు, ఆ క్రమాలు, ఆ రేంజుల్లో జోలికి పోకుండా ప్రభు నన్ను ప్రోత్సహించి ఒక చిన్న మాట చెప్పారు. అదేంటంటే, యేసు ప్రభు ఎంట్రీయే, యేసు ప్రభు ప్రవేశమే యాజకత్వమునకు ఎప్పుడు పూర్వ చరిత్ర కానీ అనుభవం కానీ అవకాశము కానీ పొందని ఒక వేరే సాధారణ గోత్రములో నుంచి ప్రతిష్ఠితమైన యాజకత్వ గోత్రంలోకి యేసు ప్రభు ఎంట్రీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు రాక, యేసు ఆగమనం, యేసు ప్రవేశం, యేసు ప్రభు ఎంట్రీ లేవి గోత్రీకులు కాని వారికి కూడా యాజకత్వములో ప్రవేశము కల్పించిన ఒక నూతన చరిత్రకు తెరతీసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. సంతోషంగా చెప్పండి ఒకసారి. యాజక క్రమాన్ని బట్టి, తరగతుల క్రమాన్ని బట్టి చూస్తే లేవి గోత్రీకులే యాజకత్వం చేయవలను, వారే మందిరమును మోయవలను, వారే గుడారమును కప్పవలను, వారే గుడారమును వేయవలను, వారే గుడారమును కాపాడవలను. అంతా వారే. వేల సంవత్సరాలు గతించింది, అదే నడిచింది చరిత్ర. సన్నగా యేసు ప్రభు అడుగు పెట్టింది ఏం చేశాడు తెలుసా? యూదా గోత్రంలోంచి కేవలం స్తుతించేవాడు, యుద్ధం చేసేవాడు, కొదవ సింహాలు అంటేవాడు, పాటలు పాడు అని తీసుకొచ్చి కొన్ని చూపించాడు. యేసు కన్నా ముందు యూదా గోత్రములు ఎవరు యాజకత్వము చేసిన సాక్ష్యం ఏమీ లేవు. యేసు ప్రభు రావడం ద్వారా, ఆమేన్, యూదా గోత్రములో యేసు ప్రభు జన్మించడం ద్వారా, ఆమేన్, యూదా గోత్రము సాధారణమైన పాలెములో ఉండే గోత్రము నుంచి, వెలుపటి ఆవరణములో ఆగిపోయే స్థానములో నుంచి, ఆమేన్, హల్లెలూయా, వెలుపటి ఆవరణం బలిపీఠము దగ్గర ఆగిపోవలసిన స్థానంలో నుంచి యేసు ప్రభు అడుగు పెట్టడం ద్వారా ఇది అతి పరిశుద్ధ స్థలములోకి అడుగుపెట్టి యాజకత్వము చేసే ఒక విలువైన గోత్రంగా మారిపోయింది. యేసు ప్రభు పుట్టడం వల్ల, యేసు ప్రభు రావడం వల్ల యూదా గోత్రం రేంజ్ పెరిగింది. ఈ మాట నేను అంటున్నందుకు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, అభ్యంతరం ఉందా? యేసు ప్రభు అడుగు పెట్టడం వల్ల యూదా గోత్రం రేంజ్ పెరిగింది అంటున్నాను నేను. మీరు ఏకీపించరా? పెంచపోతే బైబిల్లో ఉన్నది నేను నమ్మేది అదే. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? నీ కుటుంబంలోకి, నీ జీవితంలోనికి యేసు ప్రభు అడుగు పెడితే, నీ కుటుంబ చరిత్ర ఏదైనా, నీ పూర్వీకులు ఎవరైనా వాళ్ళు ఏం చేసిన వాళ్ళని, ఎలాంటి నేర చరిత్ర ఒకవేళ ఉంటే, పాపాల మూట కట్టుకుంటే కూడా యేసు నీ కుటుంబంలో అడుగు పెట్టే కారణంగా, నీ జీవితంలోకి వచ్చిన కారణంగా, నీ హృదయంలోకి వచ్చిన కారణంగా మునుపెన్నడూ లేని చరిత్ర, నూతన అధ్యాయం ఆవిష్కరించబడబోతుంది. నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నూతన చరిత్రకు తెరలేవబోతుంది. నమ్మితే విశ్వాసంగా ఆమేన్ చెప్పు.
మా కుటుంబంలో ఎవరు దేవుని కొరకు నిలిచిన వారు లేరండి. మా కుటుంబంలో ఎవరు దేవునికి సాక్షులుగా లేరండి. మా పినతండ్రుల్లో, తాతల్లో, పెదనాన్నలో ఎవరు కూడా యాజకత్వంలో లేరండి. ఎవరు ఆత్మ సంపాదకులు కాదండి. ఎవరు కొంచెం ప్రఖ్యాతి నొందిన సాక్ష్యం కలిగిన వారు కాదండి. ఎవరు గొప్పవారుగా సాక్ష్యం పొందలేదండి. అంతా తృణీకరించబడ్డ వారే, అందరూ పాపములు చేసిన వారే, అందరూ ఎన్నిక లేని వారే, అందరూ అవమానకరమైన సాక్ష్యములు కలిగిన వారే. అలాంటి ఒక చెడ్డ నేపథ్యం నేను వచ్చాను అని నువ్వు చెబుతూ ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుని కుటుంబంలోకి రాగలిగితే, యేసుని హృదయంలోకి రాగలిగితే, యేసుని జీవితంలోకి రాగలిగితే తరములెన్నట లేని ఒక నూతన చరిత్ర నీ జీవితంలో ఆవిష్కృతం కాబోతుంది. ఇది యేసుకు సాధ్యము, ఇది యేసు ద్వారా జరుగుద్ది. అన్ని జీవితంలోకి వస్తే చాలు. ఇది యేసు ప్రభు వారికి సాధ్యమండి. ఆర్ఆర్కే మూర్తి గారి కుటుంబంలో ఎవరైనా ఇంతకుముందు యాజకత్వం చేసినారా, బాప్తిస్మాలు ఇచ్చినారా? లేరు కదా. స్టోటుపురం సుధాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రులు, తాతలు పరిశుద్ధమైన మహిమ గల సేవ చేసినారా? వీరెంత భిన్నమైన నేపథ్యము కలిగిన వారు కదా. ఇలా ఎన్నో వందల మంది పేర్లు చెప్పొచ్చు మనం. లక్షలాది మందిని ప్రభులోకి నడిపించినటువంటి ఎవడు చెరపలేని ముద్ర వేసిన భక్త సింగ్ గారు. 1-2 10,000 సంఘాలండి. ఆ మ్యాప్ చూసినప్పుడల్లా నాకు బుర్ర తిరిగిపోయి స్తంభించిపోయి కాసేపు అలా చూస్తూ ఉండిపోతాను. ఇండియా మ్యాప్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే భక్త్ సింగ్ గారు సంఘాలు స్థాపించారో అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. చూస్తే ఇండియా మ్యాప్ నిన్న ఉంటాయి రెడ్ ఫ్లాగ్లు. పిచ్చేస్తే అప్రయత్నంగా దుఃఖం వస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాం. అయ్యా ఎంత గొప్ప సేవ చేశాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ రోడ్డు పక్కన పారేసిన ఆకుల నుంచి అన్నం వేరుకొని తింటున్న ఒక పిచ్చి పట్టిన బాలుడిగా ముద్రపడిన ఒక వ్యక్తి లక్షల మందిని ప్రభు కొరకు సంపాదించిన గొప్ప దైవజనుడైన యేసన్నగా ఉండడం ఎంత అద్భుతం. యేసు ప్రభువారు ఎంట్రీ ఇస్తే కొన్ని కుటుంబాల్లో, జీవితాల్లో ఆమేన్, వారి కుటుంబాల్లో, వారి పితరుల్లో ఎవరికి దక్కని ఒక విశేషమైన కృప వారు పొందటాన్ని మనం చూస్తాం. నేను ఈ ప్రసంగాన్ని టైటిల్ ఏం పెట్టాను తెలుసా? యేసయ్య వస్తే అంతా మారిపోద్దని పెట్టాను. స్తోత్రం చెప్పండి. ప్రభు నేను సిద్ధపడుతున్నప్పుడు ఈ అంశం, ప్రభా ఇది సంఘానికి ఏం చెప్పను ప్రభా, ఇది అంతా చాలా గొడవ ఉంటుంది, గోత్రం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది దాటేస్తాను, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతానంటే యేసు ప్రభు వెళ్ళనెత్తలేదు. ఇది ఏం చెప్పను ప్రభా, ఇది మనకి మరీ అసందర్భ ప్రలాపంలా ఉంటుంది, ఒకరికి పెట్టాల్సింది ఇంకోరికి పెట్టినట్టు ఉంటుంది. లేదు ప్రభా అంటే రేయ్ నువ్వు అక్కడే ఉన్నాను. మరి నేను చేసేదాన్ని దూరం మూసుకొని కూర్చున్నాను అలా బైబిల్ పెట్టుకొని. దేవుని స్వరం నా హృదయంలో వినబడుతుంది. ఆయన యోధా గోత్రంలో పుడితే యోధా గోత్రం నుంచి యాజకుడు వచ్చాడరా. ఓహో మెల్లిగా తెరవబడుతుంది. ఓకే, ఎక్కలేని ఉద్యమం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మునుపెన్నడూ జరగని కార్యాలు నీ కుటుంబంలో జరగాలి. మీ కుటుంబాల్లో, మీ పితరుల కుటుంబాల్లో ఎవరి దగ్గర వినబడని సాక్ష్యం నీ కుటుంబంలో నీ ద్వారా వినబడాలి. నీ తర్వాత రాబోతున్న పిల్లల తరములో ఒక అద్భుతమైన సాక్ష్యం ప్రభంజనమై లేవాలి. ఇది యేసు నీ కుటుంబంలో అడుగుపెట్టిన కారణంగా సాధ్యమే. ఇందులో నేను ఉన్నానా, ఇందులో నాకు వాటా ఉందా, దేవుని చిత్తంలో ఉన్నానా లేనా, అలాంటి అనుమానము నశించునుగాక. తీసాయి లేనిపోని అనుమానాలన్నీ. ఓ విపరీతంగా ఆలోచించడం, లేనిపోని లాజిక్లు, ఏమవసరం మనకు అవన్నీ. మోషే ఆ విధముగా చెప్పి ఉండలేదు. వేరొక గోత్రముని యాజకులు వస్తారని మోషే అన్నాడు చెప్పలేదు. మోషే చెప్పలేదు, అహరోనుకి దర్శనం రాలేదు. యేసు ప్రభు ప్లాన్ చేశాడు. మామూలుగా మాట ఆయన కౌలుకరు లేవి గోత్రం రావాలంటే రాలేడండి. ఆయన పెద్ద అసాధ్యమా?
నేను సదాకాలమును సరిపడి ఒక్కడే బలిగా అర్పించి ప్రధాన యాజకుడు నిలబడి ఇహపరములు కలపాల్సినవన్నీ గనక, అతి పరిశుద్ధ స్థలములో పరలోకలున్న కరుణాపీఠ మీద రక్తం వేయాల్సినవన్నీ గనక మనకి లేవి గోత్రమే కరెక్ట్ అనుకుంటే కాదనేవాడు ఎవడండి? ఆయన అడిగేవాడు ఎవడు? ఆయనే దేవుడు కదా, సార్వభౌమాధికారి కదా, ఏం చేస్తే అదే శాసనం కదా. కానీ యూదా గోత్రములో పుట్టి లేవి గోత్రీకులలో ఈ అహరోను క్రమములో యాజకత్వం వల్ల ఏది కాలేదో దాన్ని చేసి మరింత శ్రేష్టమైన యాజకుడిగా నిరూపించుకున్నాడు. ఏమంటది బైబిల్? అతడు ఎంత ఘనుడో చూరుడి. ఆయన మరి శ్రేష్టమైన యాజకత్వమును పొంది లేవి గోత్రంలో పుట్టకుండా యాజకుడు అవుతావే గొప్ప అంటే మరి శ్రేష్టమైన యాజకుడు అయిపోయాడంట. రూల్స్ లేవో యేసు ప్రభు ఎంట్రీ ఇచ్చాడంటే మొత్తం మారిపోద్ది అంతే. మాట్లాడతలేదు మీరు? మీ అనుమానం నశించును గాక, మౌనం నశించును గాక, స్వరములు తెరవబడును గాక, ఏకీపించి విశ్వసించుదురు గాక. హల్లెలూయా. ఎవడంటే మనకు సర్టిఫికేట్ వాళ్ళు యేసు ప్రభు గుండెకెళ్ళకి వచ్చాడు చాలు. ఆడు మెచ్చుకోవాలి, ఈడి మెచ్చుకోవాలి. ఎందుకు వచ్చిన టెన్షన్ మనకి? ఇదేం అక్కర్లా. ఎవరు వచ్చారు చాలు. పాడంగా యేసు చాలును అంతే చాలు. ఇంకా ఏం తడుముకోవాల్సిన పని లేదు. నువ్వు ఎవరవే? ఏసై బిడ్డవే. ఏసై రక్తంతో కొనుక్కున్నాను నిన్ను. తన వాక్యంలో కడిగాడు, తన ఆత్మచేత ముద్రించాడు, తన పెండ్లి కుమార్తె సంఘం అలంకరించాడు, కృపావరాల్ని పంపాడు, నీకోసం పరలోకం కడుతున్నాడు, ఒక మేఘం వేసుకొని వస్తున్నాడు తీసుకెళ్ళిపోతానికి. మనకు ఉండే మామూలు కార్లు చరవని పెళ్లి రోజున కొత్త స్పెషల్ కార్ కాస్ట్లీ కార్ పెట్టుకుని ఒక్క పూటకి 10,000 తగలేసి 50,000 ఇచ్చి ఆ కారులోంచి దిగుతున్నప్పుడు రక్తం ఇచ్చి ఆ సంతోషవంతాడికి బిల్లు కట్టినప్పుడు పోతుంది. సాయంత్రం ఉంటుపోతాడు 50,000 లక్ష రూపాయలు. మళ్ళీ రేపు నుంచి సేమ్ అంబాసిడర్ కారే, జాగ్రత్తగా డ్యూటీకి వెళ్ళిపోవాల్సింది. అందులోనూ క్షణమాత్రముండు అల్ప సంతోషాలండి, వాటికే జీవితం పొంగిపోతుంది కదా. దేవుని శాశ్వతమైన కృప మరెన్నటికి తరగనంతగా మన జీవితాలను పెంచిన కృప. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా దాటి వచ్చింది అడవినంత అని ఆశ్చర్యపోయేంత అద్భుత ప్రయాణం. ఆమేన్. ఆ పాటలో ఆ లైన్ నాకు చాలా ఇష్టం. అనాథైన నన్ను వెదకెను, ప్రధానులతో నిల్పెను. ఏంటది? ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఒక్కొక్క లైను, ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాక సాధ్యము. ఇంకెప్పుడు చేయలేడు సార్. కనుక నువ్వు మరి ఫలాని డాక్టర్ ప్రకారం, ఆ ఫలాని సిద్ధాంతం ప్రకారం, మరి మా అయ్యగారి ప్రకారం ఎండిపోయిన అసలు యేసు ప్రభు ప్రకారం నువ్వు బేభత్సమైన గోత్రంలోకి వచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన కుటుంబంలో మరి వెనక్కి తిరిగి చూస్తే లెక్చరర్స్ లేరండి, మరి డాక్టర్స్ లేరండి, ఐఏఎస్లు లేరండి, యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకని లేనిపోయిన లెక్కలని టెన్షను? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనలో నుండి ప్రభు వచ్చాడు కనుక యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఎంట్రీ రేంజ్ ఉంటుందా ఉండదా? ఎక్కువ మంది విలేకరులు వచ్చి ఒక హెలికాప్టర్ని ఫోటోలు తీయాలంటే హెలికాప్టర్ కంపెనీ దాని ఇంజిన్ కెపాసిటీ, లోపల సీటింగ్ కెపాసిటీని బట్టి ఎప్పటి తీయడు. అందులో విఐపీ ఉండితే తీస్తారు కదండి. అదే హెలికాప్టర్ పైలట్ ఒక్కడే వేసుకొచ్చండి ఊడు పట్టించుకుంటాడు. సేమ్ హెలికాప్టర్, అందులో సీఎంఓ పిఎంఓ ఎవరో ఉంటే అసలు కరెంట్ అక్కలు లైట్లు అక్కలు వీళ్ళకి కెమెరా లైట్లు సరిపోతాయి, తలుకు అనిపించేస్తారు. హెలికాప్టర్ కంపెనీని బట్టి, కెపాసిటీని బట్టి, ఇంజిన్ బట్టి కాదా అది. అందులో విఐపిని బట్టి ఉంటుంది మ్యాటర్. నా కుటుంబం ఏంటి, నా గోత్రం ఏంటి, నా ఇంటి పేరు ఏంటి, ఆ పూర్వీకులు, ఇదంతా అమాయకం. యేసు ప్రభు వచ్చాడా అంతే. యేసు రక్తమే జయం. దినవృత్తాంతాల్లో చెప్పాడు కదా,
యూదాలో నుండి ప్రముఖులు బయలు వెళ్ళాను. ఇంకా ఆయన వచ్చిన తర్వాత రేంజ్ పెరిగిపోద్దంటే, ఇందు మూలముగా మీకు తెలియపరుస్తున్న సత్యం, ఒక గంట సేపు చెప్పక్కర్లేదు, ఒక్క మొక్కే దేవుని సందులో మీకోసం మోసుకొచ్చిన మాట ఏంటంటే, నీ హృదయంలో యేసు పుట్టాడు కనుక, నీ కుటుంబంలోకి యేసు వచ్చాడు కనుక, నీ జీవితంలోంచి యేసు దేవుడిగా రక్షకుడిగా ఇతరులకు పరిచయం అవుతున్నాడు కనుక, అది యేసు వచ్చిన గోత్రం, యేసు వచ్చిన కుటుంబం, యేసు వచ్చిన జీవితం అయిపోయింది కనుక సీన్ మారిపోయింది, రేంజ్ పెరిగిపోయింది. హల్లెలూయా. సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఛాలెంజ్ బట్టి, పోరాటాలను బట్టి, నా జీవితంలో షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు అప్పు ఉంది, పిల్లడు మాట వింటలేదు, అది ఏదో శృతి కీర్తనలుగా ఏ చదివేకు పద్దాక. చిన్నప్పటి నుంచి మేము వింటూ వచ్చిన ఒక పెద్ద సత్యం ఏంటంటే, యేసు దగ్గరికి వెళ్ళి నీ సమస్యలన్నీ చెప్పుకో, సమస్యల దగ్గరికి వెళ్ళి యేసు గురించి చెప్పు. మేము అలాంటి ఉపదేశం వింటూ పెరిగాం. యేసు ప్రభా చాలా పెద్ద సమస్య ప్రభా, యేసు ప్రభా చాలా ప్రాబ్లం వచ్చింది ప్రభా. కాదు సమస్యలే, నా ప్రభు ఎవరో తెలుసా, నువ్వు కొండను చూచి దాన్ని ఎత్తబడమని, అంతేనా? కొండతో మాట్లాడాలా, కొండ గురించి యేసు ప్రభుతో మాట్లాడాలా? యేసునామలో దాంతో మాట్లాడాలి యేసు ప్రభు గురించి కాదు. మనం ఇటు తిరిగి ప్రభా చూడు ప్రభా పెద్ద కొండ ప్రభా, అయ్యో ప్రభా, కొండ గురించి యేసు ప్రభుతో మాట్లాడటం కాదు నాన్న, ప్రభు నేర్పింది కొండతోనే యేసు ప్రభు గురించి మాట్లాడే. నా ప్రభు తెలుసా, నిగ్గుడు సృష్టికర్త, ఆయన పిచ్చేసే లేకు, ఆయన పేరు మీద మాట్లాడితే వెళ్ళిపోయి సముద్రం పడిపోతాయి అని దాంతో మాట్లాడాలంట. మన దాని చూసి భయం ఇటు తిరిగిపోయి, ప్రభా ఆపద్బంధవా, కాపాడువాడా, కనికరించేవాడా, జాలి కలిగిన దేవుడా, కొరచకాని హస్తం కలిగిన వాడా, ఇదే కూటమే ఎప్పుడు ఫేస్ చేయనా, నా ప్రాబ్లంని ఎదుర్కొని నిలబడు. చిన్న చిన్న పిల్లలు 6 పరీక్షలు రాసేస్తున్నారా, సిగ్గు చేతనాలు కొట్టేస్తాం. మళ్ళీ మన మార్కులు తక్కువ వచ్చింది, మనం ఒక పేపర్ రాయలేకపోతాం. వాళ్ళు ఇంతలో పుస్తకాలు చదివి ఇన్ని పాస్ అయిపోయి ఇన్ని మార్కులు తెచ్చుకుని ఉంటే వాళ్ళేమో చితక బాధేసి మనకు వచ్చిన మార్కులు విశ్వాస పరీక్షలో గెలవలేము, ఉపవాస పరీక్షలు అసలు గెలవలేము, ఏకాంత ప్రార్థనలు చాలా కష్టం, వేకుచం ప్రార్థన దాదాపు వాయిదా పడిపోయింది, ఏ పేపర్ పాస్ అవుతలేదు. మనం 70 మార్కులు వచ్చిన పిల్లల మటుకు బాధ్యత 90% రావాలి. ఎంత ఫీజులు కట్టాను నీకు? మరి ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడు మన మీద, తన సొంత రక్తం, ప్రాణం, తన ఆత్మనిచ్చేసాడు. వచ్చిన రిజల్ట్స్ ఎంత? అన్ని పాస్ మార్కులే, మొత్తం కరోనా పాస్ బ్యాచ్. పాస్ అయినట్టే ఉంటుంది, ఎక్కడ ఉద్యోగం రాదు. ఎవరు సార్ మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు? ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి భోజనం చేస్తే మనం భుజం మీద చెయ్యేసుకొని ఫోటో తీస్తే వీధిలో రేంజ్ పెరిగిపోయినట్టుగా ఎంతమంది సంతోషపడుతున్నారు సార్. సగర్వంగా పరిశుద్ధంగా మన బ్రతుకులు అడుగుపెట్టిన వారు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వస్తే అన్నీ మారిపోతాయి సార్. ఇంక ఇది అతను అనుకున్నాం. ఇక లేవి గోత్రం మాత్రమే సేవ చేయాలి, ఈయన వచ్చాడు యోధా గోత్రం కూడా యాజకునికి వచ్చేసి. అంటే యాక్చువల్గా ఇది యోధా గోత్రం తీసేవా ఆయనని, మనం రాకముందు అయ్యింది మొత్తం మారిపోయినాయి. చెప్పండి యేసయ్య వస్తే అంతా మారిపోద్ది. ఈ మాటతోనే ఇంటికి వెళ్ళిపోను అంతే. ఆల్రెడీ నా బ్రతుకులో యేసయ్య వచ్చాడు కదా, నా కుటుంబంలోకి యేసయ్య వచ్చాడు కదా, ఆర్థిక పరిస్థితి మారుతుంది, పిల్లల పరిస్థితులు మారుతాయి. ఆ మాటను బట్టి స్థుతులు చెప్తా ఉండు. ఇరుకో కూలిపోయిన తర్వాత కాబట్టి స్తోత్రం చెప్పడం, అదంత దుర్మార్గంగా కనబడుతున్నప్పుడే చెప్పాలి స్తోత్రం. ఆడు మారతలేదు, మాట వింటలేదు, అప్పు తీరతలేదు, మెంటలు వచ్చేస్తుంది, అప్పుడే చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇంకా ఎడారిలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు, కొండల శిఖరం మిల్ల మీద చూస్తుంటే ఎక్కడో గోతులో కనపడుతున్నారు, కానీ అక్కడే వారి నోట రాజు యొక్క జయధ్వని ఉందంట. వాగ్దాన దేశం వెళ్ళాక అడుగు 12 ఎకరం రాసిచ్చిన తర్వాత ఇప్పుడు జాయం పని చేద్దాం కాదు, ఎడారిలోనే. హల్లెలూయా. హోసన్నా జయమే, ఎప్పుడు హోసన్నా జయమే, ఎప్పుడు ఎడారిలో ఉండగానే ఎవరితో అడ్డం వచ్చేస్తుంది, ఓ పొంగేస్తుంది, గొట్ల మీదకి వచ్చేస్తుందంట. అప్పుడు విజ్ఞాపన కూటం కాదు, జయగీతం.
కొండల శిఖరముల మీద నుండి వారిని చూచుచున్నాను. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. రాజు యొక్క జయధ్వని వారిలో వినబడుతున్నది. వారు ఆడు సింహం వల్ల నిలిచి వేటాడి దాన్ని చంపి భక్షిస్తున్నారు. వాళ్ళు మామూలు కాదు. ఆయన డబ్బులు తీసుకోకుండా టెన్షన్ పడి ఎడుతున్నాడు పెద్ద మనిషి. వరి బానిస బ్రతుకులారా, అల్పజీవులారా, మిమ్మల్ని శపించుచున్నాను అందమని ఎక్కాడు కొండ. నేను డబ్బులు ఇచ్చి పిలిపించింది నేనైతే 7 సార్లు బలిపీటలకు వచ్చి 7 రకాల జంతువులు మధ్య నా పేనం తీసి ఇప్పుడు ఇలా అంటున్నావా అని వాడు తిట్టేస్తున్నాడు. నన్ను మోసం చేసావు, నువ్వు దొంగ ప్రవక్త, నువ్వు వద్ది ఇదని తిట్టేస్తున్నాడు. 7 బలిపీటలు కట్టమంటే కట్టాను, నువ్వు ఎన్ని చేయమంటే అని చేశాను, మళ్ళీ ఇప్పుడు మోసం చేశాను. నువ్వు నీకు ముందే చెప్పాను కదా నా వల్ల ఏమవుదని, అయినా నువ్వే తెచ్చుకున్నావు డబ్బులు ఇచ్చుకొని. ఆయన సెలవిచ్చిన మాట తప్ప ఏది నేను పలకలు నీకు ముందే చెప్పలేదా? చెప్పావులేవా? మరి ఎందుకు బలిపీట కట్టమను? ట్రై చేసాం, కుదరలేదు. పెద్ద పెద్ద ప్రవక్తలకి ఏమవుతలేదు సార్, కానీ ఏ ప్రాధాన్యత లేని గోత్రంలోని వాడికి అన్నీ అయిపోతున్నాయి సార్. యేసుప్రభు ఎంట్రీ ఇచ్చాడు అక్కడ. నీ ఇంట్లో ఒక్కడు మారలేదు, నీ ఆర్థికం ఒకటే ఇబ్బంది, అన్నీ సెట్ అయినాయి. ఆ ఒక్క ప్రాబ్లమే అయితే వ్యక్తో లేకపోతే ఒక ఆర్థిక ఏదో ఒక్క ప్రాబ్లం ఉంది నీకు గట్టిగా చూస్తే, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఎలా ఉండమంట? పరిస్థితులు మారలేదు, ఇక్కడ చిరాకు వచ్చేస్తుంది. దర్జాగా స్తోత్రం చెప్పండి. ఎదురుకుండా సముద్రం, సముద్రం ఉంది ఆగా అంటలా సాగిపోతున్నాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. ముందే స్తోత్రం చెప్పేస్తే వెంటరా కోటకోళ్ళు పడిపోయి చెప్పు అనలా, ముందు చెప్తేనే పడుతుంది కోటకోళ్ళు అన్న. ఆడు మారలేదు, ఆడు వింటలేదు, అప్పు తీరట్లేదు, ఒంట్లో ఒప్పుకొత్తలేదు, అయినా స్తుతి కీర్తనే. నీవు నా కుటుంబంలో నా జీవితంలో అడుగు పెట్టావు కనుక అంతా మార్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని వేల సంవత్సరాలుగా మారని యాజక క్రమాన్ని మార్చివేసిన దేవుడా, నా కుటుంబంలో అడుగుపెట్టు, నా జీవితంలో అడుగుపెట్టు, నా హృదయంలో అడుగుపెట్టు. తరములలో ఎక్కడ జరగని ఒక నూతన క్రియను చేయగలవు. మా కుటుంబాన్ని పునరుద్ధరించగలవు, మా జీవితాలను నిలబెట్టగలవు, నూతన కార్యాలు చేయగలవు. యెషయా మొద్దుకు చిగురు పుట్టించిన వాడా, నువ్వు అడుగు పెడితే ఏదైనా జరుగుతుందని నమ్ముతున్నాను ప్రభా. నమ్మని కదా, అప్పగించుకున్నాను కదా, నా జీవితంలోకి వచ్చావు కదా, కై కార్యం. పెనుగులాడే హక్కు నీకు ఇవ్వలేదా? పోరాడే అధికారం నీకు ఇవ్వలేదా? గుమ్మలు నిలబడి భిక్షాందేకి మాత అనమన్నాడా? పెనుగులాడు, పోరాడు, దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు, శభాష్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. యూదా గోత్రంలో పుట్టాడు, లేవీలకు మాత్రమే సొంతం అనిపించినటువంటి యాజకత్వంలో చేశాడు. పౌలు గారు ఆశ్చర్యపోయి ఇలాగ జరుగునని మోషేయు చెప్పలేదు. ఇలా చదివితే ఎంత మజా వస్తుంటుందంటే మురిసిపోతున్నాడు. ఏ క్లాస్ అన్నమాట రాశాడ్రా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గుండె నిండా సంతోషం. ఎందుకంటే కొన్ని వందల కుటుంబాల సంఘంలో ప్రతి కుటుంబం గురించి నేను ఎరుగుదును. ప్రతి ఒక్కరి గురించి కన్నీరు గారుస్తాను, చేతులు ఎత్తాం. ఎవరి కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉందో, వారు ఏ పోరాటంలో వెళ్తున్నారో. కొంతమంది భర్తల వల్ల కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, కొంతమంది భార్యల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుటుంబంలో కష్టాలు వచ్చినాయి, కొందరి పిల్లల అవిధేయత వల్ల, తిరుగుబాటు వలన, మాయా జీవితం వల్ల కుటుంబంలో కష్టాలు వచ్చినాయి, కొంతమంది బంధుమిత్రుల వల్ల కష్టాలు వచ్చినాయి. వ్యాపారం సాగక, అప్పులు తీరక, కష్టపడిన పిల్లలు ఎదిగి చేతికి రాక, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి సమస్యను ఎరిగి వాళ్ళంగా చేతులెత్తి స్తోత్రాలు చెబుతూ ఉన్నాం. ఈ దినం ప్రభువు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నేను వారి జీవితంలోకి అడుగు పెట్టాను కనుక చూసుకో, ఇక మొత్తం మారిపోద్ది. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారు కాదంటారా? ఓసారి తిమోతి 2వ పత్రికలు రండి. తిమోతికి 2 పత్రికలు ఉన్నాయి, అసలు ఉన్నాయి. 2వ పత్రిక 2వ అధ్యాయం. క్షమించండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం
13 నుండి